జగనన్న ఇళ్ల పట్టాల కేటాయింపు విషయంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు మాయాజాలం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వీఆర్ఓలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గూడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో లాటరీలో తీసిన ఫ్లాట్ నంబర్తో పట్టా మంజూరు చేశారని, ఇప్పుడు ఆన్లైన్లో ఫ్లాట్ నంబర్ మార్చేసి వేరొక చోట ఫ్లాట్ కేటాయించినట్లు చెబుతుండటంతో కంగు తిన్నామని వాపోయారు. రెవెన్యూ అధికారులకు తమ సమస్య తెలియజేస్తే తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు. ఆన్లైన్లో సైతం ఫ్లాట్ నంబర్లను మార్చివేసి రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు కేటాయించిన ఫ్లాట్లను తమకు ఇప్పించవలసిందిగా బాధితులు కోరుతున్నారు. సైన్ కావాలని చెప్పి తీసుకెళ్లారు. 1832 దగ్గర నిలబెట్టి ఫోటో తీసి 1882 దగ్గర లాగిన్ అయ్యి వచ్చారు ఆ సైట్ ఇంజనీరు. ఎందుకు ఇట్లా చేశారు, నాకు ఆ పట్ట 1882 కదా వచ్చింది అని అడిగాను నేను. లేదు మీకు ఇదే వచ్చింది అని అన్నాడు ఆ అబ్బాయి. కానీ అటు కాదు, నా ఫ్లాటే కావాలి, నా నంబరే కావాలని చెప్పి నేను ఒప్పుకోలేదు, వచ్చేసాను. ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఆ సార్ లేరు. నా ఫ్లాట్ నాకు కావాలని చెప్పి నేను తహసీల్దార్ కలవడానికి వచ్చాను. ఆయన విఆర్ఓ చేశారు అని చెప్పి ఆ ఇంజనీర్ ఆ రోజు అడిగితే విఆర్ఓ గారిని అడగాలి, విఆర్ఓ చేశారు ఈ విధంగా అని చెప్పి చెప్పారు. చెప్తే ఇంకా నేను వెళ్ళి ఆయన పేరు అక్కడికి వెళ్ళి ఆయన అడిగాను. విఆర్ఓ ఉన్నారు ఇప్పుడు, వెళ్ళి అడిగాను. ఆయన మహేందర్ రెడ్డి గారంట. ఆయన మాకు సంబంధం లేదు, అక్కడ వచ్చింది, మీరు వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్లో అడగండి అని అన్నారు. అంటే ఒక వారం క్రితం కూడా 1882 అనే ఉంది ఆన్లైన్లో నా నంబరు, ఇంటి పట్టా నంబరు. ఇప్పుడు తీస్తే రిజిస్ట్రేషన్ అని చెప్పి పిలిచారు. ఇప్పుడు తీస్తే 1832 ఆన్లైన్లో కూడా మార్చేస్తున్నారు. దాన్ని అడిగితే ఆయన రెక్లెస్గా సమాధానం చెప్పాడు, ఎవరినైనా మాట్లాడుకోండి అని అనేసి. అందువల్ల నేను తహసీల్దార్ కలవడానికి వచ్చాను.